రెండు తెలుగు రాష్ట్రాల పొలిటికల్ హీట్ నడుస్తోంది. పార్టీల ప్రచారం హోరెత్తిపోతోంది. ఇంత బిజీ మూమెంట్లో నటి రేణు దేశాయ్ పెట్టిన ఓ స్పెషల్ మెసేజ్ ఇప్పుడు వైరల్ అయింది. ఆమె ఎన్నికల్లో ఎవరికి సపోర్ట్ ఇస్తుందో చెప్పకనే చెప్పింది. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మద్దతు ఇచ్చింది. రేణు దేశాయ్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. మాధవీలత ఫోటోని షేర్ చేస్తూ, చాలా రోజుల తర్వాత నేను స్ట్రాంగ్ ఉమెన్ చూస్తున్నా. నేను పోస్ట్ పెట్టినందుకు నాకు ఎలాంటి డబ్బులు రావు. నేను ఫీల్ అయ్యాను కాబట్టి షేర్ చేస్తున్నానంటూ పోస్ట్ చేసింది రేణు దేశాయ్. జనరల్ గా రేణు పోస్ట్ పెట్టగానే కొందరు నెటిజన్లు నెగిటివ్ గా రియాక్ట్ అవుతుంటారు. ఎన్నికల టైంలో పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేయట్లేదని ఆమె ట్రోల్స్ తో ఇబ్బంది పెడుతున్నారు. కానీ రేణు దేశాయ్ మాత్రం హైదరాబాద్ లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్న మాధవీలత ఫోటోను షేర్ చేసింది. ఫీల్ అయ్యాను కాబట్టి ఆమె ఫోటో షేర్ చేశానంటూ నెగిటివ్ కామెంట్స్ పెట్టే వారికి ముందే కౌంటర్ ఇచ్చింది. మొన్న మధ్య రేణు దేశాయ్కి చేతికి కమలం టాటూ ఉన్నట్టుగా ఓ పోస్ట్ వైరల్ అయింది. దాంతో ఆమె బీజేపీకి సపోర్ట్ చేస్తుందని కామెంట్స్ వచ్చాయి. ఇప్పుడు మాధవీలతకు మద్దతు ప్రకటించింది. ఎంఐఎంకి చెందిన సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి పోటీగా హైదరాబాద్ పాత బస్తీ ప్రచారంలో దూసుకుపోతున్న మాధవీలత ఈ మధ్య ఇండియా టీవీ ఆఫ్ కి అదాలత్లో ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ వీడియో క్లిప్ ను ప్రధాని నరేంద్ర మోడీ షేర్ చేశారు. ఆమె ధైర్యాన్ని మెచ్చుకున్నారు. ఇప్పుడు రేణు దేశాయ్ సపోర్ట్ కూడా మాధవీలతకు వచ్చింది.